శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనం ప్రతి ఎపిసోడ్లో శాకాహారం గురించి చెప్పుకుంటాం. శాకాహారం అంటే ఏంటి, శాకాహారం ఎందుకు తినాలి, మాంసాహారం ఎందుకు తినకూడదు అనే అంశం పైన మాట్లాడుకుంటాం. మరి ఈ శాకాహార ర్యాలీలు అంటే ఏంటి అని గురించి కూడా తెలుసుకుంటాం. సో మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు పిరమిడ్ మాస్టర్ సుశీల గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. వెల్కమ్ టు ద షో. మేడం, మనం శాకాహారం గురించి మాట్లాడుకుంటున్నాం. సో మీకు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు శాకాహారం అంటే ఏంటి? కూరగాయలు అవి అన్నీ తింటే మంచి హెల్తీగా ఉంటున్నాను. మళ్ళా శరీరం కూడా బాగుంటుంది. లేకుంటే బీపీలు అయ్యేది. ఇప్పుడు బీపీలో లేదు. అది కూరగాయలు అన్నీ ఏదైనా స్వీటు అవి తింటే మంచి పానం హెల్తీగా ఉంటుంది. ఓకే, అంటే ఇవరకు మీరు మాంసాహారం తినేవారు, ఫస్ట్ తినేవారు. ఇప్పుడు తర్వాత శాకాహారం తింటున్నారు. అప్పటికి ఇప్పటికి జీవితం ఎలా ఉంది? అంటే అప్పుడు ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు శాకాహారం తింటుంటే ఆలోచనలు ఎలా ఉన్నాయి, లేకపోతే మీ ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి శాకాహారం తిన్నప్పుడు మంచి శరీరం మంచిగా ఉంది. మాంసాహారం తిన్నప్పుడు అప్పుడు అయితే తల బరువు, మళ్ళా చక్కెర వచ్చి కింద పడేది, మళ్ళా నెల లోపలనే హాస్పిటల్ వెళ్ళేది. అప్పటి నుంచి గోళీలు లేవు, హాస్పిటల్ వెళ్ళలే. ఇప్పుడు మంచిగానే ఉంటున్నాను. మరి ఈ శాకాహారం చేసి శాకాహారం అయిన తర్వాత మీరు ధ్యానం చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? ధ్యానం చేసిన సంధి మంచిగా అయిపోయింది. మాకు మెడిటేషన్ చేస్తున్నాము. నేను వచ్చి సంవత్సరం అవుతుంది మెడిటేషన్ వచ్చిన. వారంలోనే కడతలు పోయినాము. శక్తి దానిలో 3 గంటలు ధ్యానం చేసినాము. చేస్తే నాకు చాలా వామిటింగు, మళ్ళీ మోషన్స్ అయినాయి. నాతోని కాదు శాంతక మా మాస్టరు, నాతోని కాదు, నేను చేయలేను. మళ్ళీ నేను తులజభవానికి నమ్ముతాను. మరి ఇది ధ్యానం అంటే మా ఇంట్లో ఒప్పుకోరు. అంటే అట్లా ఏం కాదు, నీకు మోషన్స్ అయినాయి, అన్నీ శరీరం నీకు అల్కగా అయిపోతుంది. ఇప్పుడు ఏం టెన్షన్ పెట్టుకోకు, రోజు రా ధ్యానంకి, మెడిటేషన్ చేస్తే నీకు మంచిగా అవుతుంది. మా ఇంట్లో జర టెన్షన్ ఏదో ఒకటి బాధలో ఉంటుండే. ఇప్పుడు సంవత్సరం అయింది, మంచిగా అవుతుంది. మీరు శాకాహారం తీసుకున్న తర్వాత ధ్యానం చేస్తే మీకు ఎలాంటి మార్పు వచ్చాయి? చాలా మార్పు వచ్చింది. అదే మాంసాహారం తిని ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది? అది అసలే మర్చిపోయినా కదా. అది ఏదైనా మా కోడలు వండుతుంది, నేనైతే అసలు వండను. వండిన ఒక గిన్నెనో ఏదో మిస్టేక్ అయిందంటే ఈ ఛాతీలో కూర్చుంటుంది. ఎప్పుడు వామిటింగ్ అవుతుందో, ఎప్పుడు నేను ఏదో బరువు అన్నట్ల, ఏదో చక్కెర వచ్చినట్ల, ఎప్పుడు వామిటింగ్ అవుతుందో ఏమో అన్నట్టు అవుతుంది. నేనైతే ముట్టుకోను, నేను చెయ్యను, మా కోడలే చేస్తుంది. అది తెచ్చినప్పుడు అది ఒకటంటే మా ఇంట్లో ఇడ్చేయాలి, అది కూరగాయలే తినాలి, శాకాహారాలు కావాలి అని ప్రతిసారికి నేను కోటి ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు శాకాహారం తిన్న తర్వాత మీ ఆరోగ్యం ఎలా ఉంది? చాలా మంచిగా మార్పు వచ్చింది. నా కాలు చేతులు గుంజడం లేదు, మెడలు గుంజడం లేదు, తల బరువు లేదు, బీపీ షుగర్ నార్మల్ ఉన్నాను, అన్నీ మంచిగా అయినాయి. ఓకే, మరి ఈ శాకాహారం తినమని మీరు అందరికీ చెప్తారా? అందరికి చెప్తున్నాము. మేము మెడిటేషన్ కూర్చున్నప్పుడు అందరు రండి, ఇప్పుడు మా మాస్టర్ శాంతకనే ఇట్లా మంచిగా మా ఏరియాలో అవుతుందంటే అందరు బాగుపడి రండి, అందరికీ చెప్తున్నాం మేము. అంటే మీరు ఈ శాకాహారం ర్యాలీ ఇక్కడ చేద్దామనేసి ప్లానింగ్లో ఉన్నారు కదా. మరి శాకాహార ర్యాలీ అంటే ఏంటి, అది ఎలా చేస్తారో మీకు తెలుసా? అంత అనుభవం లేదు సార్. మరి మేము చెయ్యాలంటే మీరు నేర్పిస్తేనే మేము అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఓకే, అంటే శాకాహార ర్యాలీలో మనం ఒక ప్లే కార్డ్స్ పట్టుకుని మనం అందరికీ చెప్తాం, ఇది ప్యాంఫ్లెట్ అది అన్నీ చేస్తే మాకు ఎట్లా అయిందో, మేము ఎట్లా మంచిగా అయినామో అట్లా మేము అందరికి పరిచయం చేస్తాం. మైకు బట్టి చెప్పమంటే చెప్తాము, ఇట్లా అందరికి పరిచయం చేయంటే చేస్తాము. మేము అన్నీ మాకు మంచిగా అయిందంటే పత్రిసార్ దయ అంటే మాకు మంచిగా అయిందంటే పత్రిసార్ది ఏది చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అంటే ఇప్పుడు చాలా మంది అమ్మవారు, అంటే మన ఊళ్ళో కానీ ఇక్కడ ఈవెన్ సిటీలో కూడా చాలా మంది ఏంటంటే అమ్మవారికి బలిలు ఇచ్చేస్తూ ఉంటారు, కోళ్ళు మేకలు ఇవన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. మరి ఆ తల్లి అందరికీ చల్లని చూపు చూస్తుంది కదా, మరి ఆవిడకి బలి ఇస్తే కానీ ఆవిడ వినిపించుకోదా? మరి అంటే ఈ విషయంలో మీరు ఏం చెప్తారు? మరి అదే బాధగా ఉంది. మా ఇంట్లో అయితే అందరు అంటారు, ఇట్లా బలి ఇస్తాము, మేము చేస్తాము, మరి నువ్వు ఇట్లా ఎందుకు అవుతున్నాము, నీకు సిగం వస్తుంది కదా, మరి అమ్మవారికి మర్చిపోతావా,
అమ్మవారికి చెయ్యవా, ధ్యానంకి ఎందుకు పోతున్నావు, మా అందరు కులంలా తింటారు చేస్తారు, మరి ఇది నువ్వు ఒకదాన్ని చేయగలవా, నువ్వు పోకు అని మా ఆయన తిడతాడు. మీరు చెప్పాల్సింది మరి అది కోళ్ళు మేకలు ఎందుకు మనుషుల్ని బలి చేయాల్సింది కదా. అది చెయ్యవద్దు అంటే మొన్న ఏమైందంటే మా కొడుకుకి ఇట్లా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే మా కొడుకు అన్నాడు, నువ్వు మెడిటేషన్ చేయనీకి పోతున్నావు, అది దేవునికి మొక్కుడు నువ్వు విడిచిపెట్టినవు, అందుకు ఇట్లా అయిపోయింది నాకు, అది చెయ్యాల్సిందే, తప్పకుండా చెయ్యాలి, మరి బలి ఇవ్వాలి ఆమెకు, మరి ఎట్లా చేస్తావు అని నా కొడుకులు ఇద్దరు కూడా తిట్టేశారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు మరి? ఇక నాకు ఇష్టంతో నేను 5 గంటలకు లేచేదాన్ని గాను, 7:30కు అట్లా లేచేదాన్ని. ఇప్పుడు కళలో వచ్చినట్లనే పత్రిసారు ఇట్లా లేవన్నట్లనే మళ్ళా నాకు బెదిరి పెట్టినట్లనే లేచి ధ్యానానికి కూర్చుంటున్నాను. మళ్ళీ ఈడ పెర్మిట్లో వస్తున్నా, లేకుంటే ఇంట్లో కూడా కూర్చొని పొద్దున్నే సాయంత్రం చేసుకుంటున్నా. మా మాస్టర్ లేకపోతే కూడా ఇంట్లో చేసుకుంటున్నా. అప్పటి నుంచి నాకు చేస్తేనే మంచిగా అనిపిస్తుంది, చేయకపోతే ఏదో మర్చిపోయినట్లా, మళ్ళా ఏదో బరువు ఉన్నట్లా. నాకు అప్పటి నుంచి జ్వరాలు లేవు, ఏది లేదు, మంచిగా అయిపోయినా. మరి ఎందుకు ఇడవాలి, నాకు పత్రిసారి నాకు సాయం చేసిండంటే మళ్ళా నేను పోవాలి, జ్ఞానం చెయ్యాలి అని నేను మనస్ఫూర్తిగా నేను వస్తున్నా. నేను పున్నంకి పొద్దునే సాయంత్రం 2 గంటలు చేసుకుంటా, 3 రోజులు చేసుకుంటాం. అంటే ఇప్పుడు మీరు మాంసాహారం మానేసి శాకాహారి అయ్యారు. ఇప్పుడు ఈ మూక జీవుల్ని చంపుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అది చాలా పాపం సారిగా అట్లా అనిపిస్తుంది నాకైతే. అట్లా అది కోస్తుంటే కూడా, చేసుకుంటే తింటుంటే కూడా నాకు ఏదో వామిటింగ్ వచ్చినట్ల, అది చూడబుద్ధి కూడా అవుతలేదు. అప్పుడు తిన్నాను కానీ ఇప్పుడు తినబుద్ధి అవుతలేదు. ఇప్పుడు ఇంట్లో అయితే తెచ్చుకొని తింటున్నారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే వాళ్ళు కూడా నెమ్మదిగా చెప్పగా వాళ్ళు కూడా ఈ మార్గంలోకి వస్తారు. నా గిన్నె నాకు అలాగ పెట్టుండి, మరి ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు, మా జాతి తినే జాతి, తినాలి, ఎందుకు తినవు అని అంటారు, బెదిరిస్తారు ఇంట్లో. అమ్మ నెత్తి నొప్పి అది ఇది అంటావు, ఇది చిక్కగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, శరీరానికి బాగుంటుంది, నువ్వు తలలా ఏం లే, ఇది తినాలి, చేపలైనా తినాలి అని మా ఇంట్లో బెదిరిస్తారు. నువ్వు ఎప్పుడు చేపలు అంటుంటే కదా, ఇప్పుడు తినాలి అని మొన్న మా ఆయన తెచ్చిపెట్టిండు. పెడితే నాకు అసలు దానికి చూస్తే వామిటింగ్ వచ్చింది. అది తినవద్దు, ఇది పాపము, జీవి జన్మంకు ఎందుకు తింటున్నారు, ఇది తినవద్దు, వద్దు, నేను మానేసిన మీరు కూడా కొద్దిగా మానేసేయండి సార్ అని మా ఆయనకు మస్తు అంట. ఆయన ఇంటలేరు, తింటానే ఉన్నారు. నాకైతే అసలు నేను మస్తు తినేదాన్ని, కానీ అప్పటి నుంచి నా పానం మంచిగా ఉంది. మా మాస్టర్ చెప్తుందని, మా శాంతక మాస్టరు, అప్పటి నుంచి మేము మంచిగా అయినాం, హాస్పిటల్ పోతలేవు, గోళీ లేదు, ఇంజక్షన్ లేదు అని నేను నమ్మకంతో మాస్టర్ పత్రిసారికి నమ్మకంతో వస్తున్నా. ఇప్పుడు శాకాహారంలో అంటే మనం శాకాహారం తీసుకుంటే కనుక ఒక మానవ జనం చాలా అరుదైనది అనేసి అంటూ ఉంటారు. మరి ఇలా మానవుడు కింద పుట్టినప్పుడు మరి మన తోటి జంతుజాలాన్ని కూడా రక్షించుకోవాలి కదా. రక్షించుకోవాలి సార్, అది మంచిదే కదా, అది ఒక జీవియే కదా. మనం అట్లా తింటుంటే పాపమే. అప్పుడు అనిపించలేదు, ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు అది అది మన కోసినట్లాగా అనిపిస్తుంది కదా, మన రక్తం వెళ్ళినట్లాగా అనిపిస్తుంది కదా అన్నట్టు మన మనసులో అనిపిస్తుంది. అప్పటి నుంచి దానికి ముట్టబుద్ధి అవుతలేదు. అంటే ఈ కోడిగుడ్డు మరి అది శాకాహారంలోకి వస్తుంది, అది మాంసాహారంలోకి వస్తుంది అంటారా? మాంసాహారంలోనే వస్తుంది సార్. అది కోడి గుడ్డు నుంచే కోడికి వస్తుంది, కోడి నుంచే మాంసాహారాలు అవుతాయి. అది తింటే తప్పు కదా, కోడి కూడా గుడ్లు కూడా తినవద్దుగా. అంటే ఇప్పుడు ఈ జంతు జాలను చంపేస్తారు, చంపేసి దాన్ని మరి ఎంతో చిత్రహింసలు పెట్టి దాన్ని అక్కడ మళ్ళీ అది వేలాడదీస్తూ ఉంటాడు. దాంట్లో వచ్చి మళ్ళీ సగం కొంతమందికి అమ్ముతారు, అదన్నీ 3 రోజుల పాటు అలాగే ఉంటుంది. అంటే ఈగలు వాళ్తూ ఉంటాయి, అవన్నీ వాళ్తూ ఉంటాయి. అలాంటివి మళ్ళీ కొనుక్కుని జనాలు తింటూ ఉంటారు. మరి వాళ్ళక్కడ మరి రోగం వస్తుంది కదా.
ఇవన్నీ తింటే? దానివల్లనే ఇది కరోనా గిరోనా అని చెప్తున్నారు కదా సార్. అది తింటే వల్లనే ఇట్లా అవుతుంది కదా. మనం ఇట్లా జ్ఞానంలో వస్తే ఏది కాదు. ఇక మనం మారినట్ల మన అందరూ మారితేనే బాగుంటుంది, అందరు బాగుపడతాం. ఇది ఒకళ్ళు చూసి ఒకళ్ళు పార్టీ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని తెస్తారు, తాగుతారు, తింటారు. అది మంచిది కాదు కదా సార్. ఇప్పుడు మాంసాహారం తినేవాళ్ళు ఈవెన్ ఈ మద్యం కూడా సేవిస్తారనేసి విన్నాను. అది ఈ రెండు కనుక సేవిస్తే వాళ్ళకి ఇంకా ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా వస్తాయి అంటారా? గాలితోనే వస్తూనే ఉన్నది కదా సార్, ఏదైనా ఒకటి రోగాలు అది ఇది వస్తూనే ఉంది. మద్యం దాంతోపాటు మద్యం కూడా సేవిస్తారు. దానికి జర్ర ఎంత ఏమైనా గలీజ్ ఉంటే దానికి చీమలు జరిగి అది ఎక్కువ అయిపోతుంది కదా. దానివల్ల జర మనుషులు పట్టించుకోవాలి కానీ పట్టించుకుంటలేరు. వాళ్ళు కూడా ధ్యానానికి రావాలి అని పత్రి సార్ దయ ఉండాలి. పత్రి సారు మాకైతే ఎట్లా అనుభవం వచ్చిందో అట్లా వాళ్ళకు కూడా రావాలి సార్. వాళ్ళకు వస్తే అప్పుడు మనం కూడా బాగుపడతాం. అంటే ఈ కుక్క గొడుగులు ఉంటాయంట చూసారా, మష్రూమ్స్, దాన్ని కుక్క గొడుగులు అంటారు. అది ఎక్కడ పడితే అక్కడ పెంటల్లోనూ వాటిలోనూ పెరుగుతుంది, దాని మీద ఎండ పడదు. సో అలాంటిది మనం తినచ్చు అంటారా? అది శాకాహారంలోకి వస్తుందా మాంసాహారంలోకి వస్తుందంట? మాంసాహారంలోనే వస్తుంది కదా సార్. అది అంతా తినవద్దు పాపం. అంటే దానిపైన ఎక్కువ మరి ఎండది పడదు. సో అది దీంట్లో తింటే కూడా కొన్ని పాయిజనస్ కూడా ఉంటాయి. దాని మూలంగా మనకి ఫుడ్ పాయిజనింగ్ అంటే మనం ఆహారంలో తినేది కూడా అది విషం కింద మారుతుందని చాలా మంది అంటూ ఉంటారు అనమాట. అన్నీ వదిలేసి కూరగాయలు అవి తింటే బాగుంటుంది, శరీరం మంచిగా ఉంటుంది. మాకైతే అప్పటి నుంచి మంచిగానే అయిపోయింది. కానీ ఇక జనాలు ఒప్పుకోరు. మీరు శాకాహారి అయిన తర్వాత ఏమేమి కూరలు వండుకొని తింటున్నారు? నేను బెండకాయ తింటాము, గోగరకాయ తింటాము, ఆకుకూరలు, పాలకూర, మెంతి కూర, ఇవి అన్నీ తింటే పప్పులు, బెండకాయ అవి ఇవి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. చాలా మంది అంటారు కదా మాంసంలోనే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి, ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, శాకాహారంలో ఉండవు అంటారు కదా. ఇప్పుడు తిన్న తర్వాత ఈ శాకాహారం ఫుడ్ తీసుకున్నా మీరు ఎలా ఎనర్జీ ఎక్కువ అయిందా తక్కువ అయిపోయిందని అనిపిస్తుందా? నేను ఆకుకూరలు తిన్న సంది నా శరీరం మంచిగా అయింది, నాకు బలం కూడా వచ్చినట్లు అవుతుంది. మళ్ళీ నేను చెప్పుల బేరం చేస్తా, నాకు ఇంత మూట కూడా లేపలేక అయినుండే. ఇప్పుడు మంచిగా మూట లేపుకొని నేను మార్కెట్లో పోయి కూర్చుంటున్నా, నడుములు గుంజలేవు. అప్పుడు నడుములు ఎట్లా కూర్చోవాలంటే చేతనం కాకుంటే అది తింటుంటే కూడా అప్పుడు తిన్నప్పుడు అయితే మస్తు హాస్పిటల్ తిరిగేవాడిని. ఇప్పుడైతే నేను అసలు హాస్పిటల్ తిరిగేదే లేదు, ఒక గోళీ కూడా వేసుకోలేదు ఇప్పటి వరకు. ఒక సంవత్సరం అయింది కానీ అప్పుడు నెలకు పోయేదాన్ని, ఇప్పుడు పోతలేదు. ఓకే. ఈ మాంసాహారం తింటే కనుక చాలా మటుకు కోపం వస్తుంది, చాలా బద్ధకం ఎక్కువ పెరిగిపోతుంది అంటుంటా, అదే కరెక్ట్ అంటారు? అది నిద్రపోతే అసలు లేవు బుద్ధి అయితే లేదు, అది తింటే పేయి బరువు, మళ్ళా ఏటో ఏదో చిరాకు, ఎవరికి ఏదో కోపం వచ్చినట్లా, ఏదో గట్టిగా మాట్లాడినట్లా. ఇప్పుడు శాంతిగా ఎవరికి ఏం మాట్లాడాలో, ఎవరికి ఎట్లా ఉండాలనో అట్లా ఉండాలి, ఏ మాటలు మాట్లాడాలి, తక్కువ మాట్లాడాలి, ఆలోచన చేసి 1-2 కోడలకు కూడా కొడుకులకు కూడా, మా ఆయనకు కూడా ఏమైనా టెన్షన్ పట్టిందంటే ఈయనకు కోపం వచ్చింది మనమే ఆగాలి అని శాంతితోని నాకే నేను ఉంటాను. వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ జంతుజాలను చంపుతుంటే కనుక ఇవన్నీ కూడా ఒకటితో ఒకటి కనెక్టెడ్ ఉంది. మనం పశువులతో కనెక్టెడ్ ఉన్నాం, పశువులు మనపైన ఆధారపడి ఉన్నాయి. మరి ఇలాగే ఈ చెట్లు, చామలు ఇవన్నీ కూడా ఒకటితో ఒకటి కనెక్టెడ్ ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఈ జంతుజాలాన్ని చంపేసుకుంటూ వెళ్ళిపోతామో అలాగే ఈ సరిగ్గా వర్షాలది కాక భూకంపాలు రావడం, సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో మరి ఈ అంశంలో మీరు ఏమంటారు? మనం చెట్లు పెట్టుకోవాలి, గాలి తీసుకోవాలి, చెట్లు కింద మెడిటేషన్ చేసుకోవాలి. అది అన్నీ చేసుకుంటే మనకు కూడా మంచిది, పక్క వాళ్ళకు కూడా మంచిది. మనం ఒక చెట్లు పెంచినాము, దాని గాలి పడ్డది అనుకోండి, పక్క వాళ్ళు కూడా మంచిగా అవుతారు, మనం కూడా మంచిగా అవుతాం. మాటలు కూడా మంచిగా ఆడాలి, పక్కలు కూడా మంచిగా మాట్లాడతారు. మనం చెడ్డగా మాట్లాడినామంటే పక్కలు కూడా చెడ్డగా మాట్లాడతారు. ఇప్పుడు మన చాలా చోట్ల ఈ ముసలి అయిపోయిన ఆవులు కానీ లేకపోతే ఇవన్నీ గొర్రెలు అవన్నీ ఇక్కడ తీసుకెళ్ళి ఒక కబీలా ఖానాలో చంపడానికి ఇచ్చేస్తూ ఉంటారు.
ఈ మన ఈ కబేలా ఖానా ఉన్నంత కాలం మన భూమిపైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయని ఒక గొప్ప వ్యక్తి చెప్పారు. మరి ఈ ఒక విషయంలో మీరు ఏమంటారు? కబేలా ఖాన్ అంటే ఈ ఈ పశువులందరినీ తీసుకెళ్ళి అక్కడ చంపే స్థలాన్ని కబేలా ఖానా అంటారు అనమాట. సో వాళ్ళకి ఇక పాపం తొలుగుతుంది కదా సార్, అట్లా చేస్తే పాపం ఉంది, చాలా పాపం ఉంది. అది ఒక జీవితి చంపాలంటే మన పిల్లలకు చంపినట్ల అది మంచి కాదు కదా. అట్లాంటి దాని మూలంగా మన భూమిపైన మన గొడవలు కూడా జరుగుతున్నాయి, ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. దీనివల్లనే ఇక తాగి తిని ఇదే వంకర మాట్లాడాడు, అది ఏమన్నా తాగితే ఏదైనా ఒకటి మాటలు వస్తూనే ఉంటాయి సార్. కరెక్ట్. అది తింటే కూడా చాలా టెన్షన్ ఉంటుంది, ఏదో మాట్లాడాలి అనిపిస్తుంది, నెత్తి ఖరాబ్ అయినట్ల ఏమేమి మాట్లాడాలో అర్థం కాదు, ఏమైనా అనేస్తారు. ఇక జర వేసుకున్నారు తిన్నారు అనుకోండి, అది ఏదో మాట్లాడినా అర్థం కాదు వాళ్ళకు. అట్లా ఇక మనం మెడిటేషన్కి వచ్చినప్పుడు మనం మాట్లాడలేము అట్లా, ఏదో మంచిగా మాట్లాడాలి, ఆలోచన చేసి మాట్లాడతాం. అప్పుడు మాట్లాడలేము, ఆలోచన చేసి ఏదో నోటికి వస్తే అది వాగేయడం. మాంసాహారం తిన్నప్పుడు ఇప్పుడు శాకాహారం తిన్న తర్వాత ఇప్పుడు శాకాహారి అయినప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలి. ఎవరికి ఏం మాట్లాడితే కోడలు నారాజు అవుతుందా, కొడుకు నారాజు అవుతారు, ఎవరు నారాజు అవుతారు అని ఆలోచన చేసి మాట్లాడాలి. ఫైనల్గా మా ప్రేక్షకులకి మీరు ఇచ్చే ఫైనల్ సందేశం ఏంటి శాకాహారం పైన? మా సందేశం ఏం సార్, అందరు బాగుపడాలి, అందరు మంచిగా అవ్వాలి, పిరమిడ్కి రావాలి. మా శాంతక చేసింది మా లింగంపల్లి బాగుపడాలి, పిరమిడ్కి అందరు ధ్యానానికి రావాలి. మరి ఎంతో అద్భుతమైన జ్ఞానం మీరు శాకాహారం పేరు మాతో పంచుకున్నారు, మీ యొక్క అనుభవాలు మాతో పంచుకున్నారు. మీకు ఎంతో కృతజ్ఞతలు మేడం. ధన్యం. సో ఇదండి ఇవాల్టి శాకాహారి ఎపిసోడ్, శాకాహారి బిఏ వెజిటేరియన్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.